తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఉన్నారు. ఆల్రెడీ మనకి సినిమా ఒకటి రిలీజ్కి సిద్ధంగా ఉంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాది తిరగబడ రామస్వామి. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు సార్ అంటూ నాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ యా, మీరు ప్రొఫెషనల్గా డైరెక్టర్, నేను లిస్నింగ్ కాబట్టి బట్ అన్నదమ్ములు కదా. ఎస్ ఎస్. అయితే ఇప్పుడు మీకు సినిమా రిలీజ్కి దగ్గర పడిన సందర్భంలో ఎక్కడ చూసినా మీ హీరో హీరోయిన్ పేర్లు అయితే నాంతా ఉన్నాయి మీడియాలో మొత్తం. నాన్నే ఉంది, తప్పే ఉంది. ఓకే, రాజ్ తరుణ్ అంటే అందరికీ తెలుసు. ఒక ఉయ్యాల జంపాలతో తరిగి పరిచయం అయినప్పటికీ కూడా మొన్న ఈ మధ్య వచ్చిన నా సామి రంగ సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది, అందరికీ పరిచితమే. బట్ మాన్వి మల్హోత్రా ఈ పేరు కొత్తగా వినపడుతుంది. ఎక్కడ అమ్మాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ సెలెక్ట్ చేశారు మీరు, ఎలా జరిగింది మాన్వి మల్హోత్రా తెరంగట్టడం? యాక్చువల్గా అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ముందు నాకు నా నిర్మాత మల్కాపురం శివకుమార్ గారు పరిచయం చేశారు. ఓకే, ఇది ఒక గొడవ పెడుతుంది, రాజధాని ఇచ్చింది, రాజధాని పెట్టాది. ఓకే మ్యాక్స్ ఓకే, పేరు పెట్టింది మా అమ్మాయి. మళ్ళీ దాన్ని కోపడుతుంది. ఓకే ఓకే సరే, హిమాచల్ ప్రదేశ్ అమ్మాయిది నాకు పరిచయం లేదు. మా నిర్మాత మల్కాపురం శివకుమార్ నాకు పరిచయం చేశారు. ఓకే, ఇంకా బాగుంది, తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది చూస్తే. నా క్యారెక్టర్ కూడా అలాంటి అమ్మాయి కావాలి, అందుకని ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంతకుముందు ఏమైనా సినిమాలు చేసింది తను? అసలు తెలియదండి. షార్ట్ ఫిల్మ్స్ చేసిందని చెప్పారు కానీ అది కూడా నేను చూడలేదు. నా మనిషిని చూడగానే యాక్చువల్గా టు బి ఫ్రాంక్లీ నా సినిమాల్లో హీరోయిన్కి పేరు రాదు, హీరోయిన్స్ బాగోరు. ఓకే, బాగోరు, అంత బ్యాడ్ టేస్ట్ నాకు హీరోయిన్ విషయంలో. ఓన్లీ ఒక కాజల్, సదాఫ్ తప్ప నేను చేసిన హీరోయిన్స్ లో బాగోరు. కాజల్ ఓకే నెంబర్ 1, నెక్స్ట్ నాకు సదాఫ్. ఓకే, అది తప్ప నాకు అది ఎప్పుడు హీరోయిన్స్ మీద నాకు అంత ర్యాప్. మా అమ్మాయి ఎవరు, రెజినాతో 2 సినిమాలు చేశాను నేను. అవును, 2 సినిమాలు చేస్తే అడు ఏదో ఛానల్లోడు ఇది అక్రమ సంబంధం అంటగట్టి రాశాడు. అప్పుడే ఫోన్ చేసి తిట్టాను నేను. రెజినాకి మీకు అంత ఎక్కడుంది నా గొడవలు నాకు ఉంటాయి. మనం వచ్చినదే బేసికలీ టీడీపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ 2 కొలాబరేషన్. గొడవలు ఉంటాయి కానీ అమ్మాయిల జోలికి ఈ గొడవలు లేవు. రాజ్ తరుణ్ కూడా అలాంటి వాడు కాదు అని నా ప్రగాఢ నమ్మకం. అట్లా అంటారా? ఓకే, మాన్వి మల్హోత్రా ఈ సినిమాకి ముందైతే మీకు పరిచయం లేదు. మా మల్కాపురం శివకుమార్ గారు మీకు పరిచయం చేశారు. స్క్రీన్ టెస్ట్లో ఏమైనా చేశారా లేకపోతే ఎట్లా చేస్తున్నారు? చేశాను, ఆడిషన్ చేశాను. ఆడిషన్లో బాగా చేసింది. ఓకే, చక్కగా చేసింది. ఓకే, ఆ ఆడిషన్ చేసే ముందే నేను రాజ్ తరుణ్ని ఆఫీస్ పిలిపించి, రాజుని ఈ అమ్మాయి మన హీరోని నేనే పరిచయం చేశాను అక్కడ రాజ్ తరుణ్కి. నాకు తెలిసి ఓకే, అంతకుముందు పరిచయం ఉంది లేదు నాకు తెలియదు, లేదని నేను అనుకుంటున్నాను. మీ సినిమా ద్వారా రాజ్ తరుణ్కి మాన్వి మల్హోత్రాని మీరే పరిచయం చేశారు? నాకు శివకుమార్ గారు అమ్మాయిని పరిచయం చేశారు, రాజ్ తరుణ్కి నేను పరిచయం చేశాను. అది రాజ్ తరుణ్కి మీరు పరిచయం చేశారు. ఓకే, తర్వాత ఈ సినిమా షూటింగ్ బిఫోర్ వాళ్ళతో ఇద్దరితో కలిపి ఏమైనా వర్క్షాప్లో ఏమైనా క్రియేట్ చేశారా, వర్క్షాప్లు కండక్ట్ చేశారా? చేయలేదు. సినిమా తర్వాత చేశాను. సినిమా తర్వాత ఫోటోషూట్ చేసాం, పబ్లిసిటీకి చేసాం. ఓకే, సినిమా ముందే చేయలేదు. ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది సార్ మీకు? అది 34 days సినిమా మొత్తం. ఓకే, వాళ్ళిద్దరి పోర్షన్ ఎక్కువ మాల్వీదే ఉంటుంది. ఓ, హీరో కంటే ఎక్కువ మాల్వీదే ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఎలా పర్ఫామ్ చేసింది తను? బ్రహ్మాండంగా చేస్తుంది, నో డౌట్. నాతో బాగా తిట్లు ఉంది. తిట్టారా బాగా? బాగా తిట్టాను, ఎందుకంటే మనోడే కారణం, ఇటు దొంగోడు కదా. ఎవరు? రాజు. ఆడేమో చక్కగా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాడు, మైండ్లో పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని గెలుతాడు లొకేషన్లో. ఓహో, ఈ అమ్మాయి హిందీ పిల్ల, తెలుగు డైలాగ్ కష్టపడి నేర్చుకుని ఉంటుంది. ఈ మధ్యలో ఆ డైలాగ్ మర్చిపోద్ది. ఓకే, వాడేమో సింగ్ చేయడం చేస్తాడు. ఓకే, ఈ అమ్మాయి చేయదు, డైవర్ట్ అయిపోతుంది, డైవర్ట్ చేస్తాడు. ఈ అబ్బాయి ఎక్కడ తెచ్చావా నిన్ను, నేను తిట్టిన మాల్విని ఎక్కువ తిట్టింది నేనే. కానీ చివరికి అవుట్పుట్ చూస్తే పాపం చాలా మంచి అమ్మాయి. షీఈ్ బేసికలీ రైటర్ ఆల్సో. రైటర్ కొడుతాను. ఏం రాసేవాళ్ళండి? కవితలు రాస్తుంది. మనం ఏమంటారు, ఉర్దూలో ఉంటాయి గజల్స్ లాంటివి, సహారీలో ఏదో అంటారు, షాయరీ అవి రాస్తుంది. ఓకే, తనతో పాటు షూట్కి ఎవరైనా వచ్చేవాళ్ళ? తను ఒక్కతే వచ్చేదా? ఆ అమ్మాయిని నిజంగా పోల్చాలంటే ఇంకో హీరోయిన్తో పోల్చొచ్చు నేను, భూమిక.
నేను భూమికని ఒక సినిమాకి హీరోయిన్గా అనుకున్నప్పుడు బాంబే వెళ్ళాను. ఒక్కటే వచ్చిందండి. నో మేనేజర్స్, నో పేరెంట్స్ ఎవరు లేరు. అంతా డేరింగ్ ఉన్న అమ్మాయి మాల్వి. ఒకటే వస్తుంది. ఓకే. మ్యాక్సిమం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చింది 2-3 సార్లు వచ్చి ఉంటారు. ఎప్పుడో ఒకటి సింగిల్. ఓకే. మీ తెలుగులో అయితే మన సినిమా ఒకటి చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే లాంగ్వేజ్లో ఏమన్నా కమిట్ అయిందా తను? వేరే లాంగ్వేజ్ చేస్తుంది, మలయాళం చేస్తుంది, తమిళ్ చేస్తుంది, చాలా చేస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా చేస్తుంది. ఓకే. మన సినిమాల కంటే ముందు తను మలయాళం తమిళ్లో ఉన్నాయా? అవునండి. ఓకే. తెలుగులో అయితే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేను కాదు, మల్కాపురం శివకుమార్ గారు. అదే మల్కాపురం శివకుమార్ గారు. ఎందుకు మీరు నేను కాదు అన్నారు పెద్దానికి? ఆయన కదా, ఆయనకి ఎవరికంటే వాళ్ళకి వెళ్ళాలండి. ఓకే. రాజ్ తరుణ్ విషయంలో అయితే మీకు ఈ ఇష్యూ గురించి అయితే మీకు ఎలాంటి ఇది లేదంటారు అయితే? లావణ్య ఇష్యూ గురించి మళ్ళీ ఆ పేరు ఎవరో నాకు తెలియదండి బాబు అంటే మీరు ఆ పేరు చెప్తారు. ఓకే, సరే అండి. అది తనే ఉంటారు, మీడియాలో అందరి గురించి చూస్తారు కదా, తన గురించి కూడా చూసారేమో. యాజ్ ఎ సెలబ్రిటీగా తనకి ఏమైనా న్యాయం చేస్తారా, లేకపోతే అన్యాయం జరిగిందా ఏంటో చెప్తారని? చంద్రబాబు నాయుడు గారి గురించి చూస్తా, పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తా, ఓకే, నా హీరో బాలకృష్ణ గారి గురించి చూస్తా, ఓకే, ఎవరో తెలుగు వాళ్ళ గురించి ఏం చూస్తాను. ఓకే.